మంత్రగాలి హాం ఫట్ జామ్ జటక్ అని చంద్రబాబు గారు ఒక్క మంత్రంతో సూపర్ 6 పథకాలన్నీ మాయం చేశారని అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఎలా మాయం చేశారు కనుక్కుందాం. నమస్తే గురుగారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్ కి, స్కూల్ మెయింటెనెన్స్ కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. అవును, మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీశారు. మన లోకేష్ బాబు గారు 2,000 రూపాయలు లాగేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే మరి ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? ఫాలో అవ్వాల్సిందేగా. 15,000 ఏమైంది? కోత పడింది. ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతాం. మీకెందుకు వచ్చింది సార్ ఆ డౌట్? అసలు సిగ్గుపడే లక్షణమే బాబు కొడుకు ఇద్దరికి లేదు. ఏంటండి మీరు క్వశ్చన్ మీదే ఆన్సర్ కూడా మీదేనా? అయినా సూపర్ 6 హామీలు అమలు చేస్తారంట కదా. బుస్ బుస్ వామ్మో ఉస్సుమంటున్నారు. మంత్రం అన్ని అయిపోయినాయి. ఏంటి ఒక్క మంత్రంతో 6 హామీలు మాయం చేస్తారా? ఇదేదో బాగానే ఉన్నట్లుందే. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమి లేదు. తల్లికి వందనం ఇస్తున్నారంట కదా. దానిలో కూడా దగ మోసం తప్ప మరొకటి లేదు. మరి మిగతా హామీల సంగతి ఏంటండి? చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. అవునా? మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తారా? ఎగనామం పెట్టావుగా. దీపం పథకం సంగతి ఏంటి గురుగారు? తప్పగా ఆర్పేశాడు దీపం పథకాన్ని. ఉచిత బస్సు ఏటైనదండి? పాపం ఈ ఉచిత బస్సు ఇస్తామని అనంతపూర్ నుంచి, శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అబ్బే అలా కుదరదు. ఉచిత బస్సు జిల్లా వరకే పరిమితం అంట. అమ్మ ఆశ దోశ అప్పడం వడ బాబు గారు అంటే మీకు మరీ లోకు అయిపోయారు.